మేము తింటున్నాం కదా పొట్టు కొట్టుకుంటున్నాం నాన్నగా బాగా పట్టుకొని. హాయ్ అండి, అందరు గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నావల పంచమి. మేమైతే ఏంటిది పాలు పోస్తాయి ఈరోజు, కానీ ఒక్క పొద్దు అయితే ఉండను. ఇంట్లో దీపం పెట్టుకొని అడి గుడికి పోయి పాలు పోసేస్తా. మేము మా ఊళ్ళు ఉన్నప్పుడైతే ఎల్లమ్మ గుడి కాడ పోసేవాళ్ళము. పోయినసారి గజ్వెలు ఉన్నా కాబట్టి నాదేదో గుడి కాడ సారీ అయ్యప్ప టెంపుల్లో పోసినాం. ఈసారి అయితే ఏంటంటే మేము కంటైనర్ వేసుకున్నాం కదా, దాని ముందే పోచమ్మ గుడి ఉంటుంది, పుట్టు ఉంటుంది. అందరు అన్నం వస్తారు, నేను చూపిస్తాను సార్. వచ్చి చాలామంది పోసిపోతారు, నా పని ఇంకా కాలే. కానీ ఆ చెట్టు ఉందా, ఆ చెట్టు కింద మందుర్రా అదే గుడి, ఆడ పోసిపోతురు పొద్దు అర్ధగంట గంట పోలే. నేను నా పని కూడా కొంచెం దీపం పెట్టే ఉంది. సీర ఇంకా వండాలి, వండి తీసుకుని పోతా. ఈరోజు అయితే ఈసారి మా కొత్త కంటైనర్లో ఫస్ట్ పండుగ కదా బావ, ఇది ఫస్ట్ నవల చవితి పండుగ కూడా ఇది అనమాట. చూపిస్తా. గానే గిన్నె ఉంటుంది, ఒక గుడ్డ గానే ఉంటుంది. పోతా నేను కూడా సీర వండుకొని ఆల్రెడీ నేను రెడీ చేసుకున్నా. అవన్నీ చూపిస్తాను మీకు ఒకసారి. చూపిస్తే ఇది మా కంటైనర్ కదా, బట్టలు ఎండేసిన ఏమనుకోకర్రి. గుడి ఉంది, ఇట్లా అన్నీ చదువుకొని తట్టాలు తెచ్చుకొని గుడి కోసి పోతారు. ఇక నేనైతే నాకు దేవుని శిల్పి అయితే ఇంకా పెట్టలే వాళ్ళు, కాబట్టి ఇక్కడ మీద కబోర్డ్ రెండు ఇచ్చారు. ఈ పైన కబోర్డ్లో పెట్టుకుంటున్నా ప్రజెంట్ అయితే, అది వచ్చేంత వరకు. ఇప్పుడు ఏంటంటే ఆడ నేను అన్ని నిల్చొని చేసుకోలేను కాబట్టి నేను కిందనే అన్ని రెడీ చేసుకున్నాను. దేవుని కడుక్కోవడం కానీ, చెమ్మలు ఇట్లా తోముకోవడం కానీ. దేవుడిని అయితే కడుక్కున్నా. నాకైతే ఒకటే ఫోటో ఉంది ఇది ప్రజెంట్. తర్వాత నేను ఆడ దేవుని అదైనాక ఒక 5 దేవుళ్ళు, నాకు ఇష్టమైన దేవుళ్ళు ఫ్రేమ్ చేయించుకొని అది పెట్టుకుందామని చెప్పేసి నేను ఇప్పటివరకు అయితే ఏది తెలియదు. దేవుడు కూడా వచ్చినాక చేసుకుంటా. ఈ ప్రజెంట్ నాకు ఇష్టమైన దేవుడు మా పెళ్ళైనాక కొత్తలా తిరుపతి పోయినప్పుడు తెచ్చుకున్నది ఇది. నాకు ఇది ఎప్పుడు మెమరీ ఉంటుంది. కానీ మొన్న ఇక్కడ వర్క్ చేసేటప్పుడు ఇది ఇరగొట్టిరు, కానీ దీన్ని అతక పెట్టుకుని కాపాడుకుంటాను నేను. దీన్ని అయితే దేవుని గడిగేసి బొట్లు పెట్టేసిన. ఇదేమో బెంగళూరు పోయినప్పుడు ఆడ టెంపుల్, ఫేమస్ టెంపుల్ ఆడ తెచ్చుకున్నా, గుర్తుకొస్తలే నాకు. ఇస్కాన్ టెంపుల్ తెచ్చుకున్నా. తర్వాత ఇదేమైతే మా అన్న తిరుపతి పోయినప్పుడు తెచ్చిండు నాకు. ఇదేమో అరుణాచలం కాడ తెచ్చుకున్నా. ఈ చెమ్మలు ఇటు తోమేసిన, పసుపు కుంకుమ అన్నీ రెడీ పెట్టుకున్నా. ఇవి ఇక సీర ఉండడానికి కూడా ఇవన్నీ పెట్టుకున్నా, పేలాలు ఎంచుకోవడానికి. పటపట చేసేస్తా కెమెరా పెట్టేసి. ఇక నేను ఎందుకంటే అన్నీ చూపించలేను కాబట్టి. నేనైతే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి 3 వీక్స్ నుంచి దీపం పెడుతున్నా ఆ కబోర్డ్లోనే. కానీ దీపం పెట్టినప్పుడు మనకు పైన పొగ లాంటిది వస్తుంది కదా, ఆ బ్లాక్ కలర్ పైన అంటుతుందేమో అనుకున్నా, కానీ అంటట్లేదు. కొంచెం అంటే దీపం అనేది కొంచెం చిన్న సైజుగా పెడుతున్నా అనమాట. వెలిగిన తీరుగు మనకు పొగ అనేది వస్తుంది కదా, కాబట్టి చిన్న సైజు పెడుతున్నా. ఇంకోటి పువ్వొత్తి వేస్తే మాత్రం ఎక్కువ వస్తుంది లాస్ట్ మనం ఒత్తి కాలేటప్పుడు. ఇక నార్మల్గా మనం పొడుగు ఒత్తి వేస్తే కొంచెం చిన్న సైజు వచ్చింది. ఇక పర్లేదు, ఇప్పటికైతే మంచిగా ఉంది అనుకోండి ప్రజెంట్ అయితే. ఇక వంట అయితే వేసేస్తున్నా. పొద్దున పిల్లలకు చేసి పెట్టిన. ఏం పెట్టిన అంటే అది టమాటా రైస్ చేసిన, వేడన్నం వండి పెట్టేసిన. అంతే, వాళ్ళ మంది వండిన, కొంచెం మిగిలింది. ఈ తర్వాత ఇప్పుడైతే నేను పూజకు రెడీ చేసినాక ఇప్పుడు సీరాగిట్లో వండుతున్నా. చాగిట్లు ఇంకా ఏమి తాగలేదు, నేనైనా బావైనా. అప్పటికి టైం వచ్చేసి 10 ఏమవుతుంది, 10-10:15 అవుతుంది. ఎందుకంటే వాళ్ళు పోయినాక మళ్ళీ ఇంట్లో పని అంతా చేసుకున్నాను. నేను వీడియోలో చూపించలే కానీ ఇల్లు మళ్ళీ వాళ్ళు పోయినాక ఏంటంటే కొత్త పొద్దున్న లేచినాక పని ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. పొద్దున్న లేవని ఇల్లు నూకి బోలు తోమి వంట చేస్తా. మళ్ళీ వాళ్ళు పోయినాక అంత అన్నం తినిపిస్తాం కదా, అన్నం అయినాక అన్నం తినిపించు కానీ వంట చేస్తాం, మళ్ళీ బోలు కావడం కానీ అన్నీ అవుతాయి కదా. మళ్ళీ వాళ్ళని స్కూల్ పంపించినాక మళ్ళీ బోళ్ళన్నీ చదిరి బయట వేసేసి ఇల్లు నూకి ఇట్లా మాప్ చేసి బోలు తోమి బట్టలు విండేస్తా. ఇట్లా మళ్ళీ వాళ్ళు వెనుక అదే పని అవుతుంది. ఆ పని చేసుకునేసరికి ఇంత లేట్ అయిందనమాట. మొత్తానికి ఇప్పుడైతే వంట చేస్తున్నా. ఇక సీర వండుతున్నా. ఇదైతే మా పెండిలో పెట్టిందే ఈ గిన్నె. ఇప్పుడు నేను దేవునికి ప్రసాదం చేయాలంటే దీంట్లోనే చేస్తా. ఇంకోటి ఇప్పుడు సీర వండుతున్నా కదా, దాంట్లో కావాల్సిన సామాన్లు అయితే కొన్ని ఉన్నాయి. నెయ్యి ఉంటే బాగుంటుంది, కానీ నెయ్యి అయితే ప్రజెంట్ లేదు. ఎందుకోసం అంటే ఇప్పుడు 3 months నుంచి అయితే మేము పాలు బంద్ చేసాం. అక్కడ ఉన్నప్పుడు పాలు వాళ్ళకి పోయాక ఉత్తే డికాషన్ అది పెట్టుకుని తాగినాం కదా. ఇక్కడికి వచ్చినాక మాత్రం పాలు తెచ్చుకుంటున్నాం, కానీ అంత చిక్కగా ఉండట్లేదు. చిక్కగా ఉంటేనే మనకు పాల మీద అట్టు కడితే మనం నెయ్యి వేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓన్లీ ఛాయ్కి అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను నూనెతోనే చేస్తున్నా.
ఇక ఇవైతే కాజు అయితే ఖచ్చితంగా ఉంటాయి. కిస్మిస్ బాదాం అవన్నా లేకున్నా అని కాజు అయితే నేను ఎప్పటికి ఉంచుకుంటా. ఎందుకోసం అంటే ఎప్పుడన్నా గ్రేవీ లాంటి కర్రీ వండడానికి చికెన్ కానీ లేదంటే ఇంకా మసాలా కర్రీ ఇప్పుడు మిల్ మేకర్ కర్రీ ఉంటుంది కదా, అందులోకి అయితే కావాలి కాబట్టి నేను ఖచ్చితంగా కొన్ని ఎక్స్ట్రా ఉంచుకుంటా. బాదాం కూడా చేస్తాం కానీ అది అయిపోయిందంటే మళ్ళీ తేనికి కొంచెం టైం పడుతుంది. ఇవైతే అయిపోయినాగానే మళ్ళీ వెంటనే గుర్తుకొస్తుంది ఎప్పుడైనా షాప్కి పోగానే ఇవి ఖచ్చితంగా తీసుకుంటా. ఇక అవైతే కొంచెం అటు ఇటు. ఇక రవ్వనైతే ఫస్ట్ ఇవి డ్రై ఫ్రూట్స్ ఏం చేసిన తర్వాత అది కూడా ఎంచుతున్నాను నేను. డ్రై ఫ్రూట్స్ అంటే ఎన్ని ఎక్కువ అనుకోకండి, ఇది ఏంటి బాదాం ఎంచిన తర్వాత ఇక అందులోనే రవ్వ పోసి వేస్తున్నా. రవ్వ అయితే మంచి ఎగితే అది సీరా అనేది టేస్ట్ మంచిగా ఉంటుంది. కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా కొంచెం ఓపికతో వేస్తే బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక ఒక్కోసారి టైంని బట్టి చేస్తూ ఉంటా. ఈరోజు అయితే కొంచెం టైం ఉందనుకోండి, ఇక ముందటినే కాబట్టి వంట అంటే సీరా ఇట్లా వండుకొని ఇంటి దీపం పెట్టుకుని వచ్చు అని చెప్పేసి నేనైతే సిమ్లో పెట్టి వేస్తూ ఉన్నా. తర్వాత ఇటు సైడ్ ఏమో నేను ముక్కుట్లో ఏంటంటే పేలాలు, తెల్లజొన్న పేలాలు కొనుక్కొచ్చుకుంటే ప్యాకెట్ 20 రూపాయలు ఇట్లా ఉంటుంది. నేనేమో ఒక 2 కిలోలన్నీ తెచ్చినాం కట్టుకట్ట పట్టించుకుందామని చెప్పేసి దాన్ని అయితే ఇటు సైడ్ పెట్టేసిన. ఇవి చేయక నేను చాలా రోజులు అవుతుంది. పోయినసారి అయితే కొనుక్కొచ్చుకున్నాము, ఈసారి అయితే ఇట్లా చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఫస్ట్ టైం ఇట్లా చేయడము. అంతకుముందు 2 టైమ్స్ చేసినానుకో ఎక్కువసార్లు కొనుక్కొస్తా. 20 రూపాయలు అయితే అయిపోతే తేయడం మళ్ళీ ఇట్లా చేయడం అది ప్రాసెస్ అవుతుంది అని చెప్పేసి. ఇక నూనె గిట్ల ఏం పోయలేదు, మామూలుగా బాండి పెట్టి దాంట్లో ఒక 2 పిడికిలని తెల్ల చున్నలు పోసిన గంతే. ఇక అటు సైడ్ అయితే ఇప్పుడు రవ్వ అయితే ఏం చేసిన ఇటు పోసి దాంట్లోనే వాటర్ పోసిన. ఈడ ఏంటి అంటే తెల్ల జొన్నలు ఇటు పోసిన కదా, అవి మాడిపోతున్నాయేమని సడన్లీ మూత తీసరికి వేడి ఉంది, మస్తు గాలింది చెయ్యత నాకు విపరీతంగా గాలింది నిజంగా చెప్పాలంటే. అటు సైడ్ వాటర్ పోసిన, పాలు కూడా పోసిన. క్వాంటిటీ అనేది నేను ఎట్లా పోసిన అంటే 1 గ్లాస్ రవ్వకు 3 గ్లాసుల వాటర్ లెక్క పోసిన. ఎందుకంటే కొంచెం లిక్విడ్ కొంచెం తక్కువ పోసుకోవచ్చు, కానీ కొంచెం లిక్విడ్ అంటే కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి నేను దాంట్లో పోసిన. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు చేస్తారు, అట్లా ఏం లేదు. ఏ వంట అయినా ప్రతి ఒక్క వంట ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేస్తారు. మళ్ళీ ప్రాసెస్ అనేది కూడా డిఫరెంట్ ఉంటుంది. మనది ఇప్పుడు తెలంగాణలోనే వేరే వేరే ఉంటారు, అదే ఇంకా మళ్ళీ వేరే ఇప్పుడు ఆంధ్ర సైడు వేరే సైడ్ ఇట్లా ఉంటాయి అనుకో, వాళ్ళు ఇదే కూరను డిఫరెంట్గా వండుతారు. అందుకే ఏ కర్రీ అయినా మనం వండిందే కరెక్ట్ అనుకోవద్దు. మనం వచ్చింది చేసే విధాన్ని వేరే వాళ్ళకి చెప్పాలి. అంతేగాని వాళ్ళు చెప్పేది కరెక్ట్ కాదు, నేను చెప్పేది కరెక్ట్ కాదని కాదు. ఎటుకెళ్ళి కూర మంచిగా ఉంటే తింటాం అంతే ఇక మొత్తానికి. ఇక తర్వాత చాయ్ ఇట్లా తాగాలి అని చెప్పిన కదా, బావకైతే చాయ్ పెట్టేసిన. ఇక ఎందుకంటే టైం 10 అప్పటిలోపు ఏం తినిపోతే కొంచెం తింపినట్టు అయిపోతుంది. ఇక నేనైతే దీపం పెట్టినాకనే పాలు పోసినాకనే తాగుతా అంతే. ఇక చక్కెర కూడా ఏంటంటే పాలు నీళ్ళు పోసిన, నేను కొన్ని పాలు పోసిన కొన్ని వాటర్ పోసిన. చక్కెర అయితే దాదాపు ఇట్లా అందాజతోనే వేస్తాను. మ్యాక్సిమం కారం ఉప్పులు కర్రీలలో అయినా ఎట్లయినా సరే కానీ అందాజతోనే వేస్తారు. కొంతమంది ఏమో కేజీ చొప్పున వేస్తారు. సపోజ్ కేజీ మటన్ చికెన్ తీసుకుని గింత వేయాలని అనుకుంటారు, కర్రీస్ అయినా గింత వేయాలనుకుంటారు. కానీ అట్లేం లేదు, నాకు కొంచెం స్మెల్ని బట్టి లేదంటే చూసే కూరని కలిపినప్పుడు దాన్ని ఏమంటారు చూసే ఉంటుంది కదా తెల్లగా అట్లా కొంచెం రెడ్గా, దాన్ని బట్టి నేను కారం ఉప్పులు అనేది ఎక్కువ వేస్తాను. ఇంకోటి మళ్ళీ మేము కొంచెం స్పైసీ తింటాం కాబట్టి కొంచెం కారంగా వండుకుంటాం మ్యాక్సిమము అట్లా అనమాట. ఇందులో కూడా చక్కెర అట్లే వేసిన అందరితోని. తర్వాత స్మెల్ చూసిన. మళ్ళీ ఇంకోటి ఎప్పుడంటే మనం సీరగడ్డ వేసేటప్పుడు పాలు మరిగేటప్పుడు స్మెల్ చూసినామనుకో కొంచెం స్వీట్ స్మెల్ వస్తుంది. అట్లయితే చక్కెర సరిపోయింది అనుకుంటా, లేదంటే సరిపోదని చెప్పేసి కొంచెం అయితే వేస్తాను నేను. అది నా ప్రాసెస్ చెప్తున్నా అంతే. అందరు ఇట్లా వేస్తారని కాదు, నేను చేసింది కరెక్ట్ అని కూడా చెప్తాను మీకు. నేను చేసే పద్ధతి చెప్తున్నా అంతే. ఇచ్చాడేమో కొన్ని పేలాలు అయితే అయినాయి, ఇంకొన్ని అయితేనే లేవు. ఎక్కువ మంట పెట్టిన నేను, అయినా కానీ అయితలేవు. కొంచెం ఆయిల్ కూడా వేసిన, అట్లా అయితలేవు. కొంచెం ఆయిల్ వేసినా తొందర ఎగుతాయి అని చెప్పేసి మేబీ ఫస్ట్ వేస్తే తొందర అవునేమో అనిపించింది. కొంచెం ఆయిల్ వేసినాక కొన్ని అయినాయి, సగం అయినాయి, ఇంకా సగం ఉన్నాయి. ఇక అయినాయి అయితే పైనకి తీసేసిన, అంటే పేలాలు అయినాయి. ఆ పేలాలు అలా వస్తే మళ్ళీ మాడిపోతాయి అని చెప్పేసి అయినా కొన్ని అయితే ఇట్లా ప్లేట్లోకి తీసేసుకున్నా. అయినా కొన్ని ఇటు నేను ఇది మాడిపోతుందని ఇటు చూస్తే అటు పాలన్నీ వంగిపోయినాయండి. కానీ పాలు వంగడం అయితే ఇంట్లో మంచిది, ఎందుకంటే మనము ఇంట్లో గృహప్రవేశం చేసినప్పుడు ఇట్లా పాలు వంగిస్తాం కదా, పాలు ఎన్నిసార్లు వంగితే అన్నిసార్లు మంచిదని నేను అనుకుంటా. ప్రజెంట్ మా ఇంట్లో ఖచ్చితంగా మ్యాక్సిమం పాలే వంగుతాయి. అన్నము ఎక్కువ వంగిన పొంగకున్నాను పాలు నేను అటు ఇటు పని చేసేటప్పుడు మర్చిపోయి పొంగుతుంది అట్లా సిమ్ములో పెట్టకపోతే. స్వీట్ చేసినప్పుడు అయితే ఖచ్చితంగా ఇలాచి అయితే దంచేసేస్తాను నేను. మ్యాక్సిమం పొడి ఏం పట్టను, ఇలాచి పొడి మీద ఏంటిది జీలకర్ర మెంతుల పొడి కానీ ధనియాల పొడి కానీ పట్టి పెట్టుకుంటా. కానీ ఇలాచి పౌడర్ అయితే ఎప్పటికప్పుడు కావాలనుకుంటే ఒక 4-5 ఇలాచి ఇట్లా దంచి వేసేస్తాను నేను. మ్యాక్సిమం ఇలాచి పౌడర్ అయితే స్వీట్లోకి వాడతాను నేను, ఇందులోకి వాడను. ఇక మసాలాలోకి అయితే ఏంటంటే నేను గరం మసాలా ఎట్లా పడతా అంటే మళ్ళీ హోల్ గరం మసాలా అవన్నీ ఉంటాయి కదా, దాచిన చెక్క, సాజీరా, లవంగాలు, మరాఠీ మొగ్గ, కొన్ని ధనియాలు, అవన్నీ మసాలాన్ని కొంచెం వేయించి
పౌడర్ బట్టి పెట్టేసుకుంటా ఒకటేసారి. ఇక అది ఒడిచేదాకా దాన్ని వేసేస్తా. ఏ కర్రీలైనా అది వేస్తే మంచిగా ఉంటుంది. ధనియాల పౌడర్ సపరేట్ పట్టుకుంటా, ఎందుకంటే ఇక చార్లు గిట్ల వేయడానికి లేదంటే మిర్చి గిట్ల వేసుకున్నప్పుడు ధనియాల పౌడర్లో కొంచెం ఉప్పు కలుపుకొని చల్లుకొని తింటే మస్తు ఉంటుంది మిర్చిలలాగో. కాబట్టి ధనియాల పౌడర్ అయితే కొంచెం సపరేట్ పెట్టుకుంటా. హోల్ గరం మసాలా సపరేట్ పెట్టుకుంటా. జీలకర్ర మెంతుల పొడి సపరేట్ జీలకర్ర పొడి పెట్టుకుంటా. మెంతుల పొడి కూడా పట్టుకుంటే ఒక్కోసారి ఏంటంటే చేదు వచ్చేస్తుంది. కావాలన్నప్పుడు కాకరకాయ చార, పులిగోర పులుస అందులోకే వాడతాను నేను ఎక్కువ జీలకర్ర మెంతుల పొడి. ఎక్కువైతే వాడను నేను. ఇక అటు సీర అయితే అవుతుంది. చెప్పిన నేను ఒక్కదానికి ఒక గ్లాసుకు 3 గ్లాసులు, అంటే ఒక గ్లాస్ రవ్వకు 3 గ్లాసులు వాటర్ పోస్తే అట్లా వచ్చిందన్నమాట. ఇటు సైడ్ అయితే కొన్ని ప్యాలాలు అయినాయి, ఇంకొన్ని అయితే అట్లా ఉన్నాయి, నల్లగా అయిపోయినాయి. ఇక ఇంకా మాడిపోతుంది అని చెప్పేసి సరే నాకు సరిపోయిన అయితే వచ్చినాయి, కొన్ని అయితే వేస్ట్ అయినాయి ఇక అని చెప్పేసి దాన్ని అయితే పక్కకు పెట్టేసిన. అప్పలోపు ఛాయ్ అయిపోయింది. ఇక అమ్మనైతే నూనె ప్యాకెట్లు తెచ్చినాము, పట్టించి నూనె అయిపోయిందని చెప్పేసి ఇదైతే ఇప్పుడు బాగా బాటిల్ వేయమన్నా. ఆ ప్యాకెట్ కట్ చేసి పెట్టినాక ఏదైనా మొత్తం చూడకుంటే మొత్తం ఒలికిపోతుంది. ఇక బాటిల్ పోస్తే ఒకటే దగ్గర ఉంటుందని చెప్పేసి బావని బాటిల్ వేయమంటే పోస్తూ ఉండు. ఇక నేనైతే ప్రాసెస్ ఇట్లా చేస్తూ ఉంటా. మా ఇంట్లో అయితే ఈడికి వచ్చినాక ఫస్ట్ పండుగ మీకు చెప్పినట్టుగా ఇక చూడాలి ఇక ఎట్లెట్లా అవుతుందో ఏమేమి కథనో ఫ్యూచర్ ఎట్లుంటుందో అని కొంచెం టెన్షన్ ఉంది. ప్రజెంట్ మేము ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే మస్తు భయపడ్డాం. అంటే ఏంటంటే వీడికి అమ్మ వాళ్ళ ఊరు కాబట్టి చాలామంది ఇట్లా అనుకుంటారు ఎట్లా అని అనుకున్నాం. కానీ మా మా మైండ్ ఏంటంటే మేము మంచిగా వర్క్ చేసుకొని కొంచెం హార్డ్ వర్క్ చేసుకొని కొంచెం మంచి పొజిషన్లు ఉండాలంటే మా వరకు మేము చేసుకుంటూ పోవాలి అంతే. ఎవరేమన్నారు అంటారో అని పట్టించుకున్నా, అంటారని భయపడి వెనుక అడిగి చేసిన ఇక ముందుకు పోలేం. కాబట్టి ఆలోచించుకొని మేము వచ్చినాము. కానీ కొంతమంది ప్రజెంట్ ఇప్పుడు అనుకుంటారో మాకు తెలియదు, కానీ మేమైతే హ్యాపీగానే ఉన్నాము. కానీ వచ్చే ముందు అయితే చాలా భయపడ్డాం. అనుకున్నట్టు అవుతుందా, ఆలోచన చేస్తున్నాము, మరి అమలు పరుస్తామా, ఒకలా అన్నీ రెడీ అయిన కాడ కంఫర్ట్గా ఉంటుందా ఉండదా అని చాలా టెన్షన్ పడ్డాం నిజంగా చెప్పాలంటే. ఇంకా అప్పుడు ఆ రోజులే వేరు. ఎందుకంటే ఒక 1 వీక్ 10 డేస్ వరకు మేము ఇది కంటైనరు ఆర్డర్ ఇచ్చేంత వరకు ఒక 10 డేస్ బాగా ఆలోచించుకున్నప్పుడు మనం పడ్డ వేదన అంటే ఊహ మంచిగా ఉంది. ఆడొక మంచి చేనులలో కంటైనర్ వేసుకొని ఉంటే, ఇల్లు కట్టుకొని ఉంటే మంచిగా ఉంటుందని ఆలోచన ఊహ మంచిగా ఉంది. కానీ అది కరెక్ట్ అవుతుందా లేదా మేము అనుకున్నట్టు అని కొంచెం టెన్షన్ ఉండే. ప్రజెంట్ అయితే ఇక మేము అనుకున్నట్టు కొంచెం కష్టమైన కొంచెం లేట్ అయినా ఎట్టకేళ్ళకైతే వచ్చినాము. ఇప్పుడైతే మంచిగా అనిపిస్తుంది. ఇక అంత ఏం భయం కానీ ఏది కానీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పిన నాకేం మంచి అంటే భయం పడతలేదు. కొంచెం ఊరుకు చివరిన ఉంటుంది, మాది పక్కకి ఇల్లు ఉండే కానీ ఊరు కొంచెం దూరంలో ఉంటుంది. అలాంటి భయాలు అసలు ఏం లేవు. నేనైతే మంచి అనిపిస్తుంది. మా పిల్లలకు కూడా కొంచెం ఆడుకుంటారు అట్లా. ఇక మొత్తానికి కంటైనర్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. కానీ చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, అవి చేసుకుంటాము. అప్పుడు ఎంత భయపడ్డామో ఇప్పుడు కొంచెం అంతా ఫ్రీ అయిపోయింది. ఇంచుమించు ఒక 20 డేస్ అయిపోతుంది మేము ఇక్కడికి వచ్చి. దేవుని కాడికి కావాల్సిన సామాన్లు అయితే నేను దీని తాంబాలంలో పెట్టుకుని పోయినా. సీర, కొబ్బరికాయ ఆకులు, ఆ నూనె, పసుపు, కుంకుమ, ఇంకేం పెట్టినా అంతే. ఇక అవి తీసుకొని అయితే పోతున్నా. ముందటనే అన్ని నడుచుకుంటున్నా. మేము గిన్నె కాబట్టి మా ఊర్లో అయితే మా సొంత ఊరు కాడ ఇల్లమ్మ కాడ వస్తారు, కొంచెం దూరం ఉంటుంది మా ఊరికి వెళ్ళి. బావ అయితే అప్పుడు బైక్ మీద ఎక్కించుకొని పోయేవాడు. వీడికైతే నడుచుకుంటూ వచ్చేసినాం దగ్గర కాబట్టి. అన్నీ మంచిగా తెచ్చినా కానీ నేనేం చేసిన అంటే ఆవు పాలు పోస్తారు కదా దేవునికి, ఆ ఆవు పాలు అనేది మా తమ్ముడు తెచ్చిండు. మా అన్న వాళ్ళ కొడుకు పొద్దున ఆడ మా వదిన తెచ్చిందట, మా వదిన తెచ్చే దగ్గర. ఆ బాటిల్ ఏంటంటే నేను పోయేటప్పుడు దీంట్లో పట్టుకురాలేదు, ఖరాబ్ అయితే ఏమని చెప్పేసి బయట ఉంటే ఖరాబ్ అయితే అని చెప్పి నేను ఫ్రిడ్జ్లో పెట్టిన. ఇక వచ్చేటప్పుడు హడావిడిలో ఆ పాలే మర్చిపోయినా. ఇడికి రాగానే గుర్తుకొచ్చింది ఎగ్జాక్ట్లీ, అందుకే ఆగి స్టన్ అయ్యి ఆడనే ఆగిన. ఇక బావని పోయి తెమ్మంటే మళ్ళీ పోయి తెచ్చిండు. ఇక నేను పోయేసరికి అయితే మా నడిబాబాయ్ వాళ్ళు వచ్చేసారు, మా మరదల క్రాంతి చెప్తే మొన్న బర్త్డే వీళ్ళ పాపదే. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ అని చెప్పిన కదా, నేనైతే ఇట్లా తీసుకోను. ఇవి మా మరదలు ఏం చేసిందంటే గండదీపము ఇట్లా పాము లెక్క చేసింది. ఏంటిదంటే అది పిండితోని ఇట్లా చేసుకొచ్చింది. ఆ ప్రాసెస్ ఇవి మా మరదలు చేస్తుంది. ఈ దేవునికి పూజించట్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. మా సైడ్ అయితే అట్లా ఏం చేయము. హాయ్ చెప్పు, ఇట్లా చెప్పే దాని డ్రెస్దా. ఇక మా ఫోటో క్యూట్ రెడీ అయింది కానీ ఏడిపిస్తా ఉందట. ఇడ్జుడిగో ఇడ్జుడు తన్వే అది అలిగింది, ఎంత ముద్దుగా ఉంది చూడది పొట్టిది. ఇక తమ్ముడు మంచిగా ఉంటుందట, ఇదేమో ఇస్తుందట నాకు ఇది కావాలి అది కావాలని.
ఇది పొట్టలు ఉంటాయి సంగతి. ఈ మా చిన్న పొట్టడేమో ఇప్పుడు 2 నెలలు 3 నెలలు పడ్డాయి కదా వీనికి. నేను తెచ్చిన కానీ వస్తే పాలు మర్చిపోయింది నేను అసలు. తెచ్చిన నేను ఇక తమ్మ అది వదిన తీసుకుందట. నేను బయట ఉంటే పలిపోతామని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టిన. ఆ ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఇక. ఇంకా మునుగుడు పట్టి బండలే ఉండే అది కుమ్మరమాలే కట్టి అసలు నేను కూడా చెప్పాలంటే నేను నా చేతిలో పంచపల్లి ఉంది కదా, అది అసలు మాది. అదేంటంటే మేము ఈడ గృహప్రవేశం చేసినప్పుడు నేను ఈ దేవుని కాడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టిపోయినా. ఈ దేవత కాడికి దుర్గమ్మ కాడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టడానికి తీసుకెళ్ళిన. పసుపు కుంకుమ కొబ్బరికాయ ఇట్లా ఈడ దేవతకు బొట్లు పెట్టినట్టున్నా అన్నే కొబ్బరికాయ కొట్టింది. కానీ పోయేటప్పుడు పంచపల్లి తీసుకోవాలి, ఇక్కడనే మర్చిపోయినట్టున్నా. నాకు అసలు గుర్తుకే లేదు. నేను ఇంట్లో దేవునికి పూజ చేసేటప్పుడు వీడికి వచ్చినాక ఇక ఆడంటే ఈడనే ఉందని తెలుసు నాకు. మేము ఆడ కూడా ఉన్నాం కదా, ఈడ గృహప్రవేశం చేసినా కూడా ఇంకో 20 days ఉన్నాం కదా. ఆడ పూజించినప్పుడు ఏంటంటే చిన్న చిన్న దాంట్లో ఇట్లా బౌల్స్లో పోసి పెట్టేసిన. ఈడికి వచ్చినాక దీపం పెడదామని పంచపల్లి లింకితే ఏడా లేదు. అసలు ఈడికి తెచ్చిన కదా, ఏమైంది ఎటుపోయింది అసలు ఎవ్వరు తీసుకోవరు ఎట్లా ఏం కథ అని అంటే, సరే తిగేనన్నా నేను సంచులలో ఉందేమో ఇంకేమన్నా మిస్టేక్ అయినా ఉందేమో, ఇంకా ఇల్లు మొత్తం సదరలేదు. ప్రజెంట్ మేము వచ్చి ఇప్పటికి 20 days అయినా ఇంకా చదరలేదు. చదిరినప్పుడు దొరుకుతాయేమో తీ అని చెప్పేసి నేను కూడా మళ్ళీ చిన్న బౌల్స్లో పోసి ఇక పూజ అయితే చేస్తున్నాను. వీక్లీ. ఇంకా సడన్గా ఈడికి పోయేసరికి ఆడున్నది. అమ్మ పంచపల్లి మా చిన్నమ్మ చెప్తుంది వాళ్ళు ఉన్నట్టుంది పంచపల్లి 2 మర్చిపోయినట్టున్నాను. చూస్తే గుడి మీద కనిపిస్తుంది చూడు, అది కూడా వేరే వాళ్ళు మర్చిపోయినట్టు. అది మాది కాదు, నేను మాదైతే లోపల పెట్టేస్తున్నట్టు దేవుని దగ్గర. అమ్మయ్య మాది ఇన్నో ఉన్నదా, నేను మొన్న మర్చిపోయిన చిన్నమ్మ మాదే అంటే సరే తీసుకోరా అన్నది. ఇక అంత టెన్షన్ పడ్డా, కొనుక్కుందాం అనుకునే దొరకపోతే కొనుక్కునేదాన్ని. ఇక అట్లా ఇక మొత్తానికి మాది మాకు దొరికింది. దేవత దొరికిపించింది అనమాట. దేవత దగ్గరనే ఉంది. ఏటీఎం తీసుకోతే మా ఇన్నో ఉంటుంది అది మ్యాక్సిమం ఎటు. ఎందుకంటే ఏదైనా వస్తువు అంటేనేమో ఇప్పుడు వేరే వాళ్ళకి కర్రీ అడిగితే వేసేయడమో, లేదంటే వాళ్ళ దగ్గర మనం కర్రీ తెచ్చుకోవడం, అట్లా గ్లాసులు కానీ బౌల్స్ కానీ మిస్ అయిపోతాయి. ఇక్కడ అట్లేమి ఉండదు. ఇంకా లోపలైతే దేవతకు మంచి బొట్టు పెట్టేసి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం అయితే పెట్టిన. మేము పాలు పోసింది అయితే పోచమ్మ గుడి. అప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు మా వదిన వాళ్ళు వచ్చి పోసేవాళ్ళు. లోపలనైతే అసలు కూర్చోనికి కూడా ప్లేస్ లేకుండా అంత పుట్టుండే. దేవత అనేది కూడా కనిపించేదే కాదు. ఇక మెల్లమెల్లగా బయటకి వంగి ఇట్లా దేవతకు బొట్టు పెట్టేసి ఆ పుట్టలో పాలు పోసేవాళ్ళము. కానీ ఇప్పుడు ప్రజెంట్ పుట్ట మొత్తం తీసేసిరు, లేదట అసలు పోయిందట. ఏమైందో తెలియదు. లోపలంతా బెడ్ పోసేసిరు. పాలేడ పోసామంటే కంచులు ఉన్నాయి, ఆ కంచుట్లో పోసినాము. తర్వాత చెట్టు వెనకాల కూడా పోస్తా, తర్వాత మీకు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ దేవతకు ఎదురుగా ఏంటంటే పోతలింగరాజు. ఇంకా ఎదురుగా మన ఊరుగా షెడ్ బతుకమ్మ పాటలు వస్తాయి చూడు, ఊరుగా సేటు ఉయ్యాలో పోతలింగరాజు అని. అందుకే ఊరు బయట పోచమ్మ ఉంది. పోచమ్మ గుడికి ఎదురుగా ఈ పోతరాజు ఉంది. ఊరు మొత్తం కాస్టోడు అనమాట, దాని మీనింగ్ పోతరాజుంది. ఈడ కూడా మంచి బొట్లు పెట్టేసి ప్రసాదం పెట్టి పేలాలు ఆడ ఈడ పెట్టేసిన. ఈ దీపం కూడా పెట్టేసారు. ఆ గాలిలో కూడా దీపం ఉందంటే గ్రేట్. నిజానికి చెప్పాలంటే అది చెట్టు కింద బయట అసలు ఎలాంటి సపోర్ట్ లేకుండా ఫుల్ గాలి వస్తుంది, అయినా అడుగుతున్నది. ఇంకోటి ఈ చుట్టూ కూడా సీసీ పోసిరు. అప్పట్లో అయితే అసలు సీసీ లేదు, మొత్తము మట్టే ఉండేది. ఏమైనా ఫంక్షన్లు లేదంటే ఆడ చేష్టలు ఉన్నా, లేదంటే ఊరు మొత్తం కలిసి 5 yearsకి ఒకసారి 9 yearsకి ఒకసారి గ్రామ దేవతలు చేస్తారు కదా, అప్పుడు సాఫ్ చేసేవాళ్ళు గడ్డంతా తీసేసి అట్లా. కానీ ఈ మధ్యలో అయితే మొత్తం సీసీ పోసిరు. బోనాలు పెట్టుకోవడానికి లేదంటే అమ్మవారి చుట్టూ తిరగడానికి ఇట్లా మొత్తం సీసీ అయితే పోసిరు. ఇక మా అమ్మ వాళ్ళ ఊర్లో మాత్రము అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయింది. ఊళ్ళో అయినా లేదంటే బయట దేవతలకైనా అన్నీ మంచిగా కట్టడం కానీ ఇట్లా ముందు ఇట్లా చేయడం కానీ మంచిగా చేసిర్రు. ఇక ఎవరమైనా అంటే మామూలుగా డెవలప్ అవుతూ ఉంటాము, అదేవిధంగా ఊర్లో కూడా డెవలప్ అవుతూ ఉంది. మా కంటైనర్ ముందు డిస్టెన్స్ బాగా చూపిస్తుండే, ఆపోజిట్ ఉందని చెప్పేసి. నేను కట్టుకున్న సారీ అయితే కాటన్ సారీ. ఇది నేను మా మామయ్యకు పూజ చేసినప్పుడు కట్టుకున్నా, అంటే మళ్ళీ ప్రజెంట్ ఇప్పుడు కట్టుకున్నా. ఈ సారీ అయితే నేను అసలు కుట్టుకునేటప్పుడు కాటన్ సారీ కదా, నేను అసలు ఏడికి దొడ్డు ఉంటాను, పొట్టకాడ ఇంకొంచెం పొట్టు వచ్చి లాగొడుతుంది. ఈ శారీ కట్టుకుంటే మంచిగా ఉంటుందో ఉండదో అని అనుకున్నప్పుడు ఫస్ట్ కుట్టుకున్నప్పుడు. కానీ ఆ రోజు మంచి కంఫర్ట్ అనిపించింది. ఒకసారి పిండేసిన కానీ ఏంటంటే కొంచెం ముడతలు అయిపోయింది. ఇప్పుడు అసలు ఎట్లుంటుంది అనుకున్నా కానీ కంఫర్ట్ ఉంది. కాటన్ శారీ కట్టుకోవడం మస్తు కంఫర్ట్ ఉంది. ఇక్కడ నుంచి 2-3 అయితే కొనుక్కోవాలి నాకైతే. మళ్ళీ నాకు బోట్ నెక్ అనేది కూడా మంచిగా సెట్ అయింది నార్మల్ బ్లౌజ్ కంటే. ఇక మా మరదలకి ఇట్లా అయిపోయింది, వాళ్ళు పోతూ ఉంటే నేను ఒక ఫోటో అయితే తీసుకున్నా. ఇక మా పొట్టిదాన్ని రాయే ఫోటో అంటే అది వస్తూనే లేదు చిన్నది. ఇక మా చిన్నోడేమో 1కి సర్ది మళ్ళీ వాతావరణం చల్లగా ఉందని చెప్పేసి ఫాస్ట్గా పోసేసి వెళ్ళిపోయారు.
ఈడ ఈడ కూడా మస్తు పుట్టుండేది ఈ చెట్టు. ఇంకో చెప్పాలంటే ఈ చెట్టు ఉంది కదా, ఎన్ని ఏళ్ళ చెట్టు, ఎంత పెద్దగా ఉందో తెలుసా, ఇంత ఉంటుంది. ఏర్లు కూడా మనకు బయటకు వచ్చే ఏర్లు కూడా ఇంత దొడ్డ అయిపోయినాయి. ఏండ్ల తరపడి నుంచి ఉన్నది ఈ చెట్టు. ఇక తర్వాత మా వదిన అయితే జాయిన్ అయింది. ఫస్ట్ మన అడపచిన్నమ్మలు వచ్చారు, తర్వాత మా చిన్నమ్మ ఇప్పుడు పాలు పోసేది. మా వదిన తర్వాత వచ్చింది. ఒకరికొకరు పోస్తూ ఉన్నాము. కానీ చాలా మంది పోస్తారు. స్టార్టింగ్ అప్పుడు అయితే మా ఊళ్ళో పోసేవాళ్ళు కాదు. మా చిన్నమ్మ అయితే వాళ్ళ అమ్మంటి కూడా పోసేదట. ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ మా చిన్నమ్మను పోసింది. ఇక మా చిన్నమ్మని చూసి మా వదిన చూసి పక్కలు అన్నట్టు ఇప్పుడైతే మస్తు మంది పోస్తారు మా ఊర్లో, ఈడ అమ్మ వాళ్ళ ఊర్లో. ఇప్పుడు పొద్దున్న ఆల్రెడీ మస్తు మంది పోసిపోయారు. నేను వీడియో తీయకమంటే ముందు నుంచేలే 8 నుంచి స్టార్ట్ అయ్యారు. మేము పోయేసరికి అయితే నేను ఇక్కడ 10 స్టార్ట్ చేసిన, 11:15 సరికి అక్కడికి పోయినా. ఇంకప్పటికి వస్తున్నారు. మా తర్వాత కూడా పోసిరు, అంతమంది వస్తారు. ఇక మా వదినకి కొంచెం ఇంట్లో లేట్ అయిందట వర్క్ చేసుకునేసరికి, ఇక లేట్ వచ్చిందనమాట. కానీ మేము ఈసారి అందరం కలిసినామాట, ఒకళ్ళెనుకొకలము, చిన్నమ్మలు, నేను, ఆ చిన్నమ్మ, మా వదిన, ఇట్లా. ఇక దేవునికి అయితే మంచి మొక్కేసి అంత కంప్లీట్ అయినాక చేసేపు కూర్చొని ఇక బావ కూడా ఆడ కూర్చుండు. ఎందుకంటే గానే కాబట్టి అటు నేను గొల్లమే పెట్టొచ్చిన తాళం గిట్ల ఏమి దగ్గరనే అని చెప్పేసి. ఇక బావ కూడా ఆనే ఉండి ప్రసాదం తీసుకొని ఇక మా వదిన కూడా పెట్టేసింది, అయిపోయింది. నేను లోపల పెట్టిన ప్రసాదాలలో ఒక 2 పెడతా, 2 పెట్టి ఒకటి అక్కడనే దేవుని దగ్గర ఉంచేసి ఒకటేమో నేను ఇంటికి తెస్తాను. కొబ్బరికాయ ముక్క కూడా ఒకటి అలా పెట్టేసి ఒకటేమో నేను ఇంటికి తెస్తాను. ఇంకోటి చెప్పాలంటే ఎండాకాలంలో మీ కంటైనర్లు ఉండొస్తుందో ఉండరా అది ఒక చాలామంది కామెంట్ పెట్టారు కదా, దాని గురించి ఒకటి చెప్తా. ఇదైతే మా ఇంటి ముందట ఉంటుంది. ఎనీ టైం పొద్దు నుంచి నైట్ వరకు చల్లగా ఉంటుంది, నీడ అనేది ఎప్పటికి ఉంటుంది. ఇక ఇప్పుడు దాకా వచ్చినేమో మనం నడిచిన వాళ్ళు, ఇక మా చిన్నమ్మ, ఇక ఇవనేమో మా వదిలే పాప ఒకటే అన్ని పనులు చేసుకుని వచ్చరికి ఇది వరకు అయింది మా వదిలేకు. తమ్ముడు ఏంటంట బాపటు అన్నట్టు ఇటు అన్నట్టు. ఇక ఒకటే, ఇక ఇది కూడా ఒకటే. దాన్ని మా చెల్లెలు పంపించి ఇది ఒకటే వచ్చింది డ్యూటీకి. క్రాంతి ఏమో చిన్న మీడికి వచ్చిన, క్రాంతి ఇంట్లో పని చేస్తుంది కాబట్టి దెబ్బలు వచ్చింది. అట్లా ఇంకా పోతారు, పోసి వాళ్ళు అటు నేను ఇటు పోతున్నా. ఈసారి అయితే మా వాళ్ళతో పోసిన అందరూ ఒకసారి కలిసి మరి. బాయ్. ఆ చెట్టు కింద చల్లగా ఉంటుంది కాబట్టి పోయి కూర్చోవచ్చు. అంతే, మన కంటైనర్ ముందు ఉన్నాము, నడుచుకుంటూ పోయి ఆడ మా పిల్లలతో మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు పొద్దున్న దాకా. అంటే మాకు వీలున్నప్పుడు, ఇట్లా ఉడకపోసినప్పుడు వరండాలు కూడా చల్లనే ఉంటుంది, కానీ ఆ చెట్టు కూడా మంచిగా హెల్ప్ అవుతుంది. నాకైతే దేవుని చుట్టూ సీసీ ఉందని తెలియదు. ఇక్కడ మేము వర్క్ చేయించేటప్పుడు ఎండగొట్టిందని చెప్పేసి ఆ చెట్టు కింద కూర్చుందామని పోయినా, అప్పుడు చూసిన నేను ఆడుందని చెప్పేసి. అదొకటి కూడా ఉంది మాకని చెప్తున్నా నేను, అంతేం లేదు. అసలు అనిపిస్తుంది, ఫీలింగే వేరు ఉంటుంది. దేవుని కాడికి పోయింది ఒక ప్రశాంతత, ఇక్కడ బయట కూర్చొని తినేది ఒక ప్రశాంతత మాకైతే. దేవుని కాడ కూడా చూపించింది కదా, పెట్టింది నైవేద్యం. దేవుడు తక్కువ ఇదేమో ఇంట్లో దేవుని కాది. ఓకే బాగా చెప్పగా. ఇక మధ్యాహ్నం అయితే అవుతుంది, లంచ్ చేసేస్తున్నాము. బాగా అన్నం తింటుండు, నన్ను కాదనకు ఒక్కడే తింటుండు, ఒక్కడే తింటుండు మంచిగా. కానీ బయట విషయం తింటుండు మంచిగానే వాన వస్తుంది. తినాలి, చీకులు పడుతున్నాయి, అన్నంలో పడ్డాయా. ఇక మధ్యాహ్నం అవుతుంది, మేమైతే అన్నం తింటున్నాము. కూర అయితే అసలు ఏం వండలేదు. నేనే చారు ఉండే, పప్పు చారు చేసిన, 2 రోజులకి అవుతుంది చారు ఎప్పుడు చేసినా అదే ఉండే. దాంట్లోకి అయితే పాపడాలు చేసిన. మరి పిల్లలకు నిన్నెడది పెట్టినామంటే కాదు, పిల్లలకు టమాటా రైస్ చేసిన. ఇంకా ఉంది మర్చిపోయినా, అసలు నాకు గుర్తులేదు, తెస్తా కొంచెం ఉన్నది. ఇక తింటాం మేము, చూపిస్తా. పప్పడాలు, చారు. వాన వస్తుంది, లోపల పోదమ్మా. వీడికి రాదు మన దగ్గరికి. ఇక అప్పడాలు చేసిన,
అన్నం వండేసాం. పొద్దున పిల్లల మంది వండి ఇప్పుడు మాకు సాయంత్రం పిల్లలకి అయితే ఇదైతే నిన్న పప్పుచారు చేసిన క్యారెట్ వేసి ఇట్లా సొరకాయ వేసినాడు మర్చిపోయినా. ఇదేమో పొద్దున పిల్లలకి చేసింది కదా టమాటా రైస్ చేసిన. ఇది బాగుంది. వస్తుంది ఇటు వస్తుందా ఏమో పోయా. నేను సోరకాయ ఉండే కానీ తెచ్చే ఉండే మర్చిపోయినా గుర్తులేదు. ఇది పొద్దుంది వాన వస్తుంది. ఇది మనకు దగ్గర అయింది. ఇంకో చిన్న కారం వస్తుంది సన్ని తిన్నాడు అయినా కొంచెం కారం తక్కువ వేసి ఉండే. స్కూల్ పోతే పెద్ద బాధ అవుతుంది. శ్రద్ధకేమో మంచిగా నోటి తిండి ఉండాలి కారం ఉప్పు, ఆ చిన్నకేమో సప్ప ఉండాలి. కర్రీలు అయితే సప్ప కలిపి పెడతా. ఇక టమాటా రైస్ ఎగ్ రైస్ లేదంటే క్యారెట్ రైస్ చేసినప్పుడు సప్ప ఏనికి వస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఆమె తినది అని కొంచెం తగ్గించి అనుకో. తిన్నప్ప తిన్ను 5 వీడియో తీస్తా. ఎక్కిలు పడుతున్నాయి. బాగా వేసుకుంటుంది ఇలా తొండ చేత వేసుకున్న తొట్ట చేత తిన్నట్టు వస్తుంది ఇలా. నిన్న మార్కెట్ పోయాం. నిన్న తెచ్చిన మార్కెట్లో హాయ్ అక్క హాయ్ ఏమొచ్చింది కామెంట్ వచ్చినట్టు కామెంట్ వచ్చింది ఫోన్లో. అందులో నెట్ అనే ఉంది కదా. పప్పుచారు ఉత్తది ఎందుకంటే పప్పులో ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా. మేమైతే తింటున్నాం ఫ్రెండ్స్. ఇక మంచి రోజు వలన మీద కూర్చుంటున్నాం. లోపలికంటే వలన మీద బాగుంది కూర్చొని తింటున్నాం. బాయ్ బావా. మేము తింటున్నాం కదా పొట్టు కొట్టుకుంటున్నాం నాన్నగా. బాగా వచ్చి డెట్ వేసి పట్టుకొని చెట్లలో పోతే ఇట్లా వర్షం కొట్టి పట్టుకోవడం ఏదైనా చెట్టు కిందకి వచ్చి కూర్చుంటాం కదా. సేమ్ అదే ఉంది కాబట్టి మేము ఇంట్లోన్నాం. నాకుండు అదేనా